దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగుల ఒక్కరోజు సమ్మెకు దిగనున్నారు. యునైటెడ్ ఫోరం ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ పిలుపు మేరకు సమ్మె నిర్వహించనున్నారు. 2015 నుంచే బ్యాంకు యూనియన్లు అన్ని శనివారాలకు సెలవుతో కూడిన 5 రోజుల పనివారం అమలు చేయాలనే డిమాండ్తో సమ్మె చేయనున్నారు. ఇప్పటికే జనవరి 25 ఆదివారం, జనవరి 26 గణతంత్ర దినోత్సవం సెలవు కావడం, ఈ రోజు కూడా సమ్మె జరిగితే వరుసగా 3 రోజులు బ్యాంకుల సెలవులు నిలిచిపోనున్నాయి. ఈ సమ్మె ప్రభావంతో ఎస్బీఐ, పంజాబ్ నేషనల్ బ్యాంక్, కెనరా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ వంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంకు సేవలకు అంతరాయం కలగనుంది. అలాగే డిపాజిట్లు, విత్డ్రా వంటి లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ప్రైవేటు బ్యాంకులు పూర్తిగా మూసివేయకపోయినా సిబ్బంది కొరత కారణంగా కొన్ని శాఖల్లో సేవలు పరిమితంగానే కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తోంది. అయితే నెట్ బ్యాంకింగ్, యూపీఐ, ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం వంటి మొబైల్ యాప్లు పనిచేయనున్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో జరిగిన 77వ గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఎమ్మెల్యే కందికుంట్ల వెంకట ప్రసాద్ కీలక సూచనలు చేశారు. కులాలకు, మతాలకు అతీతంగా వేడుకను జరుపుకోవడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. దేశభక్తి అనేది భారతీయులకు పుట్టుకతో వచ్చిన స్వభావం అని ప్రశంసించారు. మహానుభావులు త్యాగాలను మరవకుండా వారి అడుగుజాడల్లో నడవాలని సూచించారు. అనేది కులాలకు, మతాలకు అతీతంగా అన్ని సంస్థల్లో కూడా నిరంతరము జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది నిర్వహిస్తున్నందుకు గాను మదరసా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అంత్యస్థాయిలో భారతీయత అనేది, దేశభక్తి అనేది నిరంతరం కులాలకు, మతాలకు అతీతంగా అన్ని చోట్ల కూడా పిల్లల్లో ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత పెద్దలైనటువంటి మనందరి మీద ఉంది. అప్పుడే మనం ఈ దేశ గణతంత్ర దినోత్సవాన్ని గౌరవించిన వాళ్ళమైతాం, అనుభవించిన వాళ్ళమైతాం, మహానుభావుల త్యాగాల్ని సాకారం చేసినటువంటి వాళ్ళమైతాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలు అనేది కులాలకు, మతాలకు అతీతంగా అన్ని సంస్థల్లో కూడా నిరంతరము జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది నిర్వహిస్తున్నందుకు గాను మదరసా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అంత్యస్థాయిలో భారతీయత అనేది, దేశభక్తి అనేది నిరంతరం కులాలకు, మతాలకు అతీతంగా అన్ని చోట్ల కూడా పిల్లల్లో ఏర్పడాల్సినటువంటి అవసరం ఉంది. ఏర్పాటు చేయాల్సినటువంటి బాధ్యత పెద్దలైనటువంటి మనందరి మీద ఉంది. అప్పుడే మనం ఈ దేశ గణతంత్ర దినోత్సవాన్ని గౌరవించిన వాళ్ళమైతాం, అనుభవించిన వాళ్ళమైతాం, మహానుభావుల త్యాగాల్ని సాకారం చేసినటువంటి వాళ్ళమైతాం అని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాలు అనేది కులాలకు, మతాలకు అతీతంగా అన్ని సంస్థల్లో కూడా నిరంతరము జరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అది నిర్వహిస్తున్నందుకు గాను మదరసా వారికి కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతున్నాను. అంత్యస్థాయిలో భారతీయత అనేది, దేశభక్తి అనేది నిరంతరం. నారాయణపేట జిల్లాలో రైతులను మోసం చేస్తూ నకిలీ హెచ్టీ పత్తి విత్తనాలను అక్రమంగా విక్రయిస్తున్న వారిపై పోలీసులు భారీ చర్యలు చేపట్టారు. ఎస్పీ డాక్టర్ వినీత్ నిర్వహించిన సమావేశంలో వివరాలు వెల్లడించారు. సాయంత్రం పలు గ్రామాల్లో నిర్వహించిన దాడుల్లో సుమారు 1 కోటి విలువైన 100 క్వింటాల నకిలీ హెచ్టీ పత్తి విత్తనాలను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. ఈ విత్తనాలు నిందితులైన తండ్రి కొడుకులు బాలకృష్ణ నాయుడు, శివవర్ధన్ నాయుడు ఇళ్లలో వారి స్వాధీనంలో లభించాయన్నారు. ఈ ఘటనకు సంబంధించి నారాయణపేట రూరల్, మద్దూరు పోలీస్ స్టేషన్లో 2 కేసులు నమోదు చేసి విచారణ చేపట్టామని చెప్పారు. గతంలో 3 కేసులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది. సో ఈ బార్డర్ జిల్లా ఉంది కాబట్టి మన కర్ణాటక నుంచి అయినా, మహారాష్ట్ర నుంచి అయినా ఇలాంటి ఈ ఫేక్ అండ్ కౌంటర్ఫిట్ విత్తనాన్ని ఎవరైనా నమ్మితే అది నేరం. కాబట్టి మన రిక్వెస్ట్ ఏదంటే ఎవరైనా సరే ఈ మన రైతుల్ని చీట్ చేసే విధంగా ఇలాంటి విత్తనాన్ని అమ్మడం ఏదో ఎక్కడైనా మీకు గుర్తొస్తే ఇమీడియట్ ఆ ఇన్ఫర్మేషన్ అగ్రికల్చర్ ఆఫీసర్కి అయినా లేకపోతే పోలీస్ డిపార్ట్మెంట్ ఇవ్వగలుగుతారు. ఇస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో ఈ మొత్తం ఆపరేషన్ని మన ఎస్డిపిఓ లింగయ్య గారు ఆధ్వర్యంలో చేయడం జరిగింది.
దీంతో స్పెషల్ టాస్క్గా మన టాస్క్ ఫోర్స్ ఎస్ఐ గారు, అలాగే ఇద్దరు ఏఏ గారు, కోస్గి, అలాగే నారాయణపేట టౌన్ అండ్ 2 ఎస్ఐస్ మన ముద్దూర్, అలాగే రూరల్ పిఎస్ లిమిట్స్ ఎస్ఐ గారు అందరు కూడా దీంట్లో పాల్గొన్నారు. వాళ్ళందరికీ నేను అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వీళ్ళ మీద గతంలో 3 కేసులు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా ఇప్పుడు కోర్టులో ట్రయల్ జరుగుతుంది. సో ఈ బార్డర్ జిల్లా ఉంది కాబట్టి మన కర్ణాటక నుంచి అయినా మహారాష్ట్ర నుంచి అయినా ఇలాంటి ఈ ఫేక్ అండ్ కౌంటర్ఫిట్ విత్తనాన్ని ఎవరైనా కాకినాడ రూరల్ తురంగి గ్రామంలో నిషేధిత సిగరెట్లు భారీగా దొరికాయి. అప్పారావు అనే వ్యక్తి ఒడిశా నుండి సుమారు 2 కోట్ల రూపాయల విలువ చేసే నిషేధిత సిగరెట్లను తీసుకొచ్చి ఒక గదిలో నిల్వ చేశారని డీఎస్పీ నాగరాజు తెలిపారు. కిరాణా సామాన్లు అమ్ముతానంటూ ఇల్లు అద్దెకి తీసుకుని ఈ వ్యవహారం నడిపిస్తున్నట్లుగా బయటపడింది. మొత్తం 311 బాక్సులలో 3 లక్షల వరకు సిగరెట్ ప్యాకెట్లను సీజ్ చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. యూనిట్ ఆఫీసర్ శ్రీమతి స్నేహిత గారు, అడిషనల్ ఎస్పీ మేడం గారు ఉత్తర్వులపై విజిలెన్స్ యూనిట్ నుండి డిఎస్పీ ఎస్ తాతారావు అని నేను, మా ఇన్స్పెక్టర్స్ మధుబాబు గారు, గోపాలకృష్ణ గారు మరియు సిబ్బంది ప్లస్ మా డీసీటీవ్ గారు, ఏఓ గారులతో మరి లోకల్ డిపార్ట్మెంట్స్ అయిన మన పోలీసు, రెవెన్యూ, జిఎస్టీ ప్లస్ అదర్ ఎల్ఎం అందరితో ఈ దినము మన కాకినాడ తూరంగి పరిధిలో తూరంగి ఏరియాలో గల రాజులు తూరంగి ఏరియాలో గల పచ్చిగోళ్ల అప్పారావు గారు అద్దెకి తీసుకొని అక్రమంగా అన్బ్రాండెడ్ సిగరెట్లు నిల్వలు పై వచ్చిన ఇన్ఫర్మేషన్పై రేడ్ చేయటం అయింది. ఆ రేడ్లో 311 బాక్సులు సిగరెట్ పెట్లు, మొత్తం అవన్నీ సిగరెట్ బాక్సులు అవి. ఆ బాక్సులని ఓ యూనిట్గా వెరిఫై చేయగా 3,73,200 యూనిట్స్ ఉన్నాయి. అందులోనూ ఈ అక్రమ నిల్వలను అన్బ్రాండెడ్ దీన్ని చట్ట ప్రకారం చర్యలు తీసుకునే నిమిత్తం వెరిఫై చేసి చెక్ చేసి దీనిపై